ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజ్ గారు. ఏఐ టూల్స్ ఇవాళ ఒక మనిషిని రీప్లేస్ చేసేంత స్థాయికి వచ్చేసిందని చెప్పేసి అంటూ ఉన్నారు. అది ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చండి? కొంతమంది ఏంటంటే ఎక్కువ భయపెడుతున్నారు అనుకుంటున్నారు కానివ్వండి. రియాలిటీ ఏంటి అనేది ముందు అర్థం చేసుకుంటే మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అవును. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం న్యూస్ తీసుకున్నాం అనుకోండి. న్యూస్లో ఏ టైం పడితే ఆ టైం 24/7 ఖచ్చితంగా న్యూస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ ప్లేస్ని ఏఐతో రీప్లేస్ చేసేస్తున్నారు. సో ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు. ఏఐ యాంకర్ నా మీద వేసారు కదా సార్ మీరు. దానికి పర్పస్ ఉంది సార్. పర్పస్ ఏంటి? 24/7 అందుబాటులో ఉంటారా ఉండరా ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇనీషియల్గా దాంతో రీప్లేస్ చేయడం జరుగుతుంది. సో చాలా న్యూస్ ఏంటి అంటే ఈ విధంగా మనం ఒక వర్చువల్ యాంకర్ని క్రియేట్ చేసుకుని, ఆల్రెడీ మీకు దానికి సంబంధించిన చాలా టూల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఒక వర్చువల్ యాంకర్ని క్రియేట్ చేసుకుని మనం టెక్స్ట్ ఇస్తే టెక్స్ట్ ఆటోమేటిక్గా అది వీడియో జనరేట్ చేసేస్తుంది. లేదు ఆడియో ఇస్తే కూడా ఆ ఆడియోకి లిప్సింక్ అయ్యి కూడా వీడియో బయటకు వస్తుంది. సో మనం అంటే ఫోన్లో రికార్డ్ చేసిన వాయిస్ పంపించేస్తే దాంతో సేమ్ మన వాయిస్తోనే లిప్సింగ్తో మనకు కావాల్సిన విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి చూద్దాం. ఇవ్వండి సార్. రీసెంట్గా జస్ట్ ఒక 2 days బ్యాక్ ఓటీవీ వాళ్ళు Odisha's first air news anchor Lisa. As you all know, OTV is the first private satellite channel of Odisha which came into existence nearly 2. సో ఈ విధంగా వర్చువల్ యాంకర్ని వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. సుమన్ టీవీకి కూడా ఏఐ యాంకర్ వచ్చేస్తారు. సుమన్ టీవీ ఫస్ట్ ఏ యాంకర్గా మీది మారుద్దాం సార్ ఈరోజు. డెఫినెట్గా సార్, నాకే పని లేకుండా చేయదు సార్. సరే అంటే ఎంత కాదన్నా మాన్యువల్ అంటే ఒరిజినల్ ఉండేది ఉంటుంది. ఇదేంటంటే చాలా అవసరం దగ్గర చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు అందుబాటులో లేరు గబాలన్నా హ్యావ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ అని. అంటే ఇవాళ టెక్నాలజీ ఎంత గేమ్ ప్లే చేస్తుంది అని అంటే అది ఒక చేంజ్ అనమాట. గేమ్ చేంజర్స్ అంటారు కదా, అలాంటిది ఇది. బిఫోర్ ఏఐ ఆఫ్టర్ ఏఐ అన్నట్టుగా ఉంటుంది. అందుకే చాలామందికి ఎప్పటికప్పుడు సాయి రమేష్ గారు డిజిటల్ మార్కెటింగ్ టూల్స్తో పాటు ఏఐ టూల్స్ నేర్చుకోండి అని చెప్పేసి ఎందుకంటూ ఉంటారనంటే ఆ అడ్వాన్స్ని మీరు ఎప్పుడైతే నేర్చుకోవడం జరుగుతుందో దానివల్ల ఫర్దర్గా ఫ్యూచర్ని ముందే ప్రెడిక్ట్ చేసి ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబులు కూడా అదంతా మానేసి ఏఐ టూల్స్ వైపు వస్తూ ఉన్నారు. చాలా తక్కువ మందికి తెలుసు దాన్ని ఎలా వాడాలి ఏంటి, ఒక పెద్ద బ్రహ్మ విద్యేమో అన్నట్టు ఉంటుంది. లేదు, అలా ఏమి ఉండదు. టూల్స్ అండ్ టెక్నిక్స్ కనుక ప్రాపర్గా యూజ్ చేసి మిమ్మల్ని మీరు కాపాడుకొని ఎదగడానికి ఉపయోగపడే విధంగా మార్చుకోవాలి అనుకుంటే సాయి రమేష్ గారి క్లాసెస్కి మీరు అటెండ్ అయినా సరే సరిపోతుంది. సో ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇవే. ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకొస్తూనే ఉంటారు. అంటే ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే దాని మీద అంటే తెలియాలి సార్ ప్రతి ఒక్కరికి. ఎగ్జాక్ట్లీ సార్. డిజిటల్ మార్కెటింగ్ ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటారు. డిజిటల్ మార్కెటింగ్ ఎంత ఇంపార్టెంటో ఏఐ టూల్స్ని దాంతో పాటు అప్డేట్ చేసుకోవడం అంతే ఇంపార్టెంట్. ప్రజెంట్ అయితే సార్ అవగాహన తెచ్చుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఏ యాంకర్ తీసుకోండి, ఆ క్యారెక్టర్ చేయలేనిది ఏంటి అనేది నాకు ఐడియా ఉంది కాబట్టి. అవును. సో అక్కడ మనకి ఒక ఇది ఉంటుంది. ఓకే, మనం దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటే మనకి రీప్లేస్ ఉండదు. అలా ప్రతిదానికి కొంత లిమిటేషన్ ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి, అక్కడ ఎంతవరకు జరుగుతుంది అని నాకు తెలిసినప్పుడు నేను నాకున్న స్కిల్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే దానికన్నా బెటర్గా రీప్లేస్ చేయలేని పనులు నేను చేయగలుగుతాను. ఇప్పుడు మనిషికి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కానివ్వండి, మనం సమయానికి తగ్గట్టుగా ఆలోచించుకునేటువంటి నిర్ణయాత్మక ఏవైతే ఉంటుందో ఆలోచన విధానం, దాన్ని అయితే అది రీప్లేస్ చేయలేదు 100%. మీకు దానికి ఎగ్జాంపుల్గా కూడా మీకు ఇంకోటి కూడా చెప్పచ్చు. రీసెంట్గా కేరళలో కూడా ట్రాఫిక్ పోలీసులు ఏం చేశారంటే ట్రాఫిక్ కెమెరా ఏదైతే ఉంటుందో దానికి ఏఐకి కనెక్ట్ చేశారు. ఓకే. సో ఎవరన్నా స్పీడ్గా వస్తున్నా హెల్మెట్ లేకపోయినా వెంటనే అది వాళ్ళని ఐడెంటిఫై చేసి చలానా ఇస్తుంది. అమ్మా. సో సైకిల్ మీద వెళ్ళే అతను కూడా స్పీడ్గా వెళ్తున్నాడని చెప్పి చలానా ఇస్తుంది. సో ఇలాంటి కొన్ని ఏంటంటే చిన్న ఇనీషియల్గా ఉంటాయి కాబట్టి చాలా మిస్టేక్స్ వస్తూనే ఉంటాయి. సో కొన్ని అయితే అది చేయలేనివి ఉంటాయి. అలాంటివి మనం ఐడెంటిఫై చేసి మనం అక్కడ ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బెటర్గా మనకి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మీకు ఒకసారి ఈ టూల్ అయితే ఎలా వాడచ్చు, దానికి సంబంధించినటువంటి ఆల్ పాసిబిలిటీస్ నేను ఒకసారి చూపిస్తాను సార్. అలాగే సార్. సో ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు. ఇదిగోండి ఇది ఒక వెబ్సైట్ సార్. ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా మనం ఏ క్యారెక్టర్ ఇక్కడ ఆల్రెడీ మీకు దీనిలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయంటే 140 ఏఐ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ 140 ఏఐ క్యారెక్టర్స్లో మనకి ఏ క్యారెక్టర్ కావాలంటే ఆ క్యారెక్టర్ ఉపయోగించుకొని మనం ఇదిగోండి. సో ఇట్లా మనం టెక్స్ట్ ఇస్తే ఈ క్యారెక్టర్కి మనం ఇచ్చినటువంటి టెక్స్ట్తో వీడియోస్ అనేది జనరేట్ అవుతాయి. నెక్స్ట్ అలాగే వాయిస్ కూడా చూడవచ్చు మీరు. ఇదిగోండి వాయిస్ మీకు ఏ లాంగ్వేజ్ కావాలి, మేలా ఫీమేలా,
ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ అనుకోండి. ఈ విధంగా మనకి అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇదిగోండి తెలుగు చూడొచ్చు. మా వీడియో క్రియేషన్ ప్లాట్ఫారం బటన్ను క్లిక్ చేయడం ద్వారా అనేక భాషల్లో కమ్యూనికేట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. సో తెలుగు ఏంటంటే కొంచెం ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సింది ఉంది కానివ్వండి. బట్ ఏంటంటే ప్రస్తుతానికైతే అన్ని లాంగ్వేజ్లో కూడా మీకు ఈ విధంగా రావడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ వెబ్సైట్ ఉపయోగించుకొని మనం మన సొంత అవతార్ కూడా తయారు చేసుకోవచ్చు. $1000 అవుతుంది. $1000 ఇచ్చి మీది ఒక 15 నిమిషాల వీడియో ఇస్తే మీ అవతార్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఒకసారి మీ అవతార్ క్రియేట్ అయిన తర్వాత లక్షల వీడియోలు కూడా నేను తయారు చేసుకోవచ్చు ఇది ఉపయోగించుకొని. సేమ్ మీ ఫేసే వస్తుంది. వాయిస్ కావాలంటే ఇక్కడ ఉన్న వాయిస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీ వాయిస్ క్లోన్ కావాలి అంటే కూడా వాయిస్ క్లోన్ ఉంది. వాయిస్ క్లోన్ ప్రస్తుతానికి ఇంగ్లీష్కి అందుబాటులో ఉంది. సో మీరే ఉంటారు, మీ వాయిసే ఉంటుంది, మీరు మాత్రం ఇక్కడ కూర్చొని చక్కగా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. సో ఇదిగోండి ఇప్పుడు ఒకటి చేసి చూపిస్తాను చూడొచ్చు. ఇదిగోండి చిన్న ఎగ్జాంపుల్ ఇది ఇది ఫ్రీ ట్రయల్ తీసేశారు. అంతకుముందు ఫ్రీ ట్రయల్ ఉండేది. ఓకే, అందరూ ఎక్కువగా ఫ్రీ ట్రయల్ వాడుతున్నారని చెప్పి రీసెంట్గా అయితే ఫ్రీ ట్రయల్ తీసేశారు. ఇప్పుడు ఇక్కడ మీరు క్రియేట్ వీడియో అని క్లిక్ చేశాక ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉన్న క్యారెక్టర్స్ కావాలంటే మనం వాడుకోవచ్చు. లేదు మనం ఓన్గా ఒక క్యారెక్టర్ కావాలి అంటే ఇక్కడ యాడ్ అని చెప్పి ఈ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీ ఫోటో అప్లోడ్ చేస్తున్నా. ఓకే, సో ఈ విధంగా మనం మన ఫోటో ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం టెక్స్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏదైతే మాట్లాడాలనుకుంటున్నామో ఆ మ్యాటర్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తెలుగు ఇచ్చి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇక్కడ తెలుగు కాబట్టి తెలుగు అని చెప్పి తెలుగులో ఇక్కడ మనకి మేలా ఫీమేలా ఇక్కడ వాయిస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఏం చేసాం సార్, ఫోటో ఇచ్చాం, టెక్స్ట్ ఇచ్చాం, జనరేట్ వీడియో అన్నాం. వితిన్ మినిట్స్ అండి, జస్ట్ అంత ఎక్కువ టైం కూడా తీసుకోదు. సో వెంటనే మీ వీడియో ఇక్కడ వచ్చేస్తుంది. ఇది ఇంకా ప్రొఫెషనల్గా కావాలి అన్నప్పుడు మనం ఇక్కడ కస్టమ్ అవుతారని చెప్పి వీళ్ళ ఫీచర్ ఉంటుంది అన్ని సైట్స్లో. అంటే మీరు ఒక 2 minutes వీడియో ఇస్తే వాళ్ళు మీ పర్మనెంట్ క్యారెక్టర్ ఒకటి మంచి యానిమేషన్ క్యారెక్టర్ రెడీ చేసి ఇచ్చేస్తారు. సేమ్ మనలాగే ఎగ్జాక్ట్గా కనిపించేలాగా. అది 2 minutes ఇచ్చేది టైప్ ఉంది, 15 minutes ఇచ్చే టైప్ ఉంది. బెంగళూరు కోలారు మనుషులు ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఆ దేవుడికే తెలియాలి. టమాటాలు ధరలు ఆకాశానికి తాకడంతో ఇప్పుడు ఆ టమాటాకు భలే డిమాండ్ వచ్చింది. ఇది ఒక ఎగ్జాంపుల్ కదా. సేమ్ ఇప్పుడు ఇదే విధంగా మీ వాయిస్తోనే చేస్తాను. ఓకే, మాట్లాడండి జనరల్గా ఏదైనా. మీరున్న ఏరియాలోనే గవర్నమెంట్ లేదా ప్రైవేట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ అప్డేట్స్ కావాలి అనుకుంటే మా సుమన్ టీవీ జాబ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సాయి రమేష్ గారు. సో టెక్నాలజీ న్యూస్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకోసం అందిస్తూనే ఉంటాము. సో ఇదిగోండి సార్, ఈసారి మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా సేమ్ ఇదే క్యారెక్టర్ తీసుకున్నాం. ఈసారి డైరెక్ట్గా ఆడియో ఫైల్ ఇక్కడ అప్లోడ్ చేసేస్తున్నాం. ఓకే, లేదు మనం మైక్ ఉంటే ఇక్కడే రికార్డ్ కూడా చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో డైరెక్ట్గా ఆడియో ఫైల్ ఇచ్చేసాము. ఇక్కడ మనకి ఏ క్యారెక్టర్ కావాలో సెలెక్ట్ చేసుకున్నాము. జనరేట్ వీడియో అనగానే ఆటోమేటిక్గా మరలా సేమ్ మనకు వీడియో అనేది జనరేట్ అవుతుంది. ఇది ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. అంటే మీ వాయిసే, అవునవును. కాకపోతే మీరు వీడియో చేయకుండా మీ ఫోటో వాడుకుని లేదా మీ అవతార్ యూజ్ చేసుకుని మనం ఈ విధంగా వీడియోస్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి సార్, ఈ విధంగా ఈ ఒకటిలే కాదు. ఇదిగోండి SteveAI కానివ్వండి, హైజైన్ AI అని చెప్పి, Veed.io అని చెప్పి ఈ టూల్స్ అన్నీ కూడా ఇవే సార్. అంటే ఈ పర్పస్కి ఎన్ని టూల్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు. ఇదిగోండి ELAI కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటి అంటే మనం ఈ విధంగా ఏ క్యారెక్టర్తో మనకు నచ్చినటువంటి క్యారెక్టర్తో మనం వీడియోస్ చేయడానికి ఉపయోగపడేటువంటి టూల్స్. సో మన వీడియో వచ్చేసింది ఫైనల్గా. ప్రైవేట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ అప్డేట్స్ కావాలి అనుకుంటే మా సుమన్ టీవీ జాబ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదిగోండి చాలా న్యాచురల్గా. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సాయి రమేష్ గారు. సో టెక్నాలజీ న్యూస్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకోసం అందిస్తూనే ఉంటాము. బాగుంది సార్. సో మీరు ఓకే అంటే మీ వర్చువల్ క్యారెక్టర్ని కూడా త్వరలో లాంచ్ చేసేద్దాం. లాంచ్ చేద్దాం సార్. అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా టెక్నాలజీని మన త్రూ అవేర్నెస్ క్రియేట్ చేయడంలో ఎప్పటికప్పుడు ముందున్నాం కాబట్టి ఆ విషయంలో అయితే నేను రెడీగానే ఉన్నాను. ప్లాన్ చేద్దాం. షూర్ సార్. సో ఈ విధంగా ఏంటి అంటే సార్, మీకు దీన్ని మెయిన్గా ఏంటంటే ఎడ్యుకేషన్ దానిలో చాలా బాగా వాడుతూ ఉన్నారు. ఈవెన్ రీసెంట్గా బైజూస్ కూడా 3 వర్చువల్ టీచర్స్ని లాంచ్ చేసింది, AI టీచర్స్ని. సో కంప్లీట్గా సబ్జెక్ట్ మొత్తం కూడా వాళ్ళే టీచ్ చేసేలాగా. సో అలాగే కస్టమర్ సపోర్ట్ దానిలో కానివ్వండి, బిజినెస్ సేల్స్ పెరగాలి అని అంటే అటువంటి వాటిల్లో కానివ్వండి, అంటే డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసి వెళ్తూ ఉంటారు కదా, దాంట్లో మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలనుకున్న అండ్ ఎడ్యుకేషన్ సిస్టంలో కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్లో ముఖ్యంగా అటువంటి వాటిల్లో కొన్ని వాటికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వాటిలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది AI టూల్స్ అనేవి. మీరు ఇప్పుడు నేర్చుకుంటే ఫర్దర్గా యూజ్ అవుతుంది.
అండ్ కోడింగ్ జనరేట్ చేస్తుంటారు కదా, ఏఐ టూల్స్ యూస్ చేసి సాఫ్ట్వేర్ వాళ్ళు కోడ్స్ జనరేట్ చేసి ఆటోమేటిక్గా మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఈజీగా ఉండేలా కూడా చేయడం జరిగింది.